చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగులో మీకోసం ఈ ఆనిముత్యంతో చాలా సాంగ్స్ పాడిద్దామని వచ్చాను. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎలా అనిపిస్తుంది ఈ 60 సంవత్సరాల సినిమా జీవితం చూసుకున్నప్పుడు? బి వసంత గారి జీవితం, స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, అవార్డ్స్. ఇంకా కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉంది. అందరూ కూడా అమ్మలకు అన్నం తినిపించేటప్పుడు మీ సాంగ్ పాడి పిల్లలకి అన్నం తినిపిస్తారు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. సో మలయాళంలో ఆయన్ని ఒక దేవుళ్ళగా భావిస్తారు కదా. దేవుడి ఆయన లేకపోతే అయ్యప్ప స్వామి పిక్చరే లేదు. మీ ఇద్దరు ఒకేసారి వచ్చారా బాలు గారు మీరు? లేకపోతే మీరు వచ్చేసరికి నాకంటే ఆయన కూడా singer? ఆయన జూనియర్. ఎలా ఉండేది మీ కాంబినేషన్ పాడేటప్పుడు? మీరు అప్పటికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదండి. నేను చాలా ఏడ్చాను. ఏం అవసరం అయిందండి మీకు ఇంత తొందరగా వెళ్ళిపోయారు? అసలు అటువంటి సింగరు ఇంకా పుట్టబోరు. మీ అబ్బాయి తమన్ ఏ సినిమాకి చూసినా కానీ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ లేకుండా లేనే లేదు. నేను సాధించలేకపోయింది, వాడు సాధించాడే. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాడికి స్నానం చేయించాను. అంటే సెంటిమెంట్ గా పెద్దమ్మ పాడాలని పాడించుకున్నారా? లేదు. సందర్భం వచ్చిందా? నీ పాటలు నేను పాడలేనురా, వాడు ఏవో పాటలు వేస్తాడు. రంజితమే రంజితమే అని ఏదో. వసంత గారు, మీ టైంలో పాటలకి మ్యూజిక్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చే మ్యూజిక్కి పాటల లిరిక్స్కి కూడా అర్థం ఏంటో తెలియదు, పరమార్థం అంటే ఏంటో తెలియదు. అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది టీవీలో? ఇప్పుడు ఆ భీమలా నాయక్ ఏదో చేశాడు, నాకు ఒక్క పాట అర్థం అవ్వదండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నామంటే తెలుసు కదా మీకు. ఎందరో మహానుభావులను అందరినీ కూడా మళ్ళీ ఒక్కసారి తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ లైఫ్లో ఎంత స్ట్రగుల్స్ పడ్డారో, ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారో, అట్ ది సేమ్ టైం ఆ గోల్డెన్ డేస్ని ఎలా చూసారో వాళ్ళ మాటల్లో తెలుసుకోవటం. అండ్ వాళ్ళ మాటలు చెప్తున్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. దాదాపు 100 సంవత్సరాల సినిమా జీవితంలో 60-70 సంవత్సరాల సినిమా జీవితాన్ని చూసిన ఎందరో మహానుభావులు అందరూ కూడా చెన్నై పట్టణంలోనే ఉన్నారు. ప్రజెంట్ నాతో పాటు ఉన్న లెజెండరీ పర్సనాలిటీ గురించి చెప్పాలి అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, తుళు, సంస్కృతం ఇలా 7 లాంగ్వేజ్లలో 8 లాంగ్వేజ్లలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ పాడిన సింగర్ బి వసంత గారు. బి వసంత గారు ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు. తెలుగులో మీకోసం ఈ ఆనిముత్యంతో చాలా సాంగ్స్ పాడిద్దామని వచ్చాను ఆమె ఇంటికి. ప్రజెంట్ వసంత గారు ఎలా ఉన్నారు ఒకసారి చూసేయండి ఆ లుక్ని. హాయ్ అమ్మా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. నిండుగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికి, హ్యాపీగా. కాకపోతే అప్పుడు కొంచెం డై చేసుకున్న వసంత గారిని చూసాం, ఇప్పుడు నిజమైన వసంత గారిని చూసాం. 79 సంవత్సరాలు వచ్చాయి కదా, ఇంకా 80కి వచ్చేసారా? 79. ఓ మై గాడ్, అంటే 80కి వచ్చినట్టే. 80కి వచ్చేసారు, కానీ చాలా హెల్దీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్రైట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పాటలే మీకు శ్రీరామ రక్ష అనుకుంటా. అవే అందరూ విని 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 మేమందరం హ్యాపీగా నిద్రపోతాం. మీరందరూ పాడి 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 ఆ అమృతం అంతా లోపలే ఉంది కదా ఇంకా చాలా, అందుకే ఇలా ఉన్నారనమాట. ఎలా అనిపిస్తుంది అమ్మా? 60 సంవత్సరాలు అయిపోయింది కదా ఇండస్ట్రీకి వచ్చి. అదే 61లో వచ్చాము, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? అయిపోయింది, 60 సంవత్సరాలు దాటిపోయింది. ఎలా అనిపిస్తుంది ఈ 60 సంవత్సరాల సినిమా జీవితం చూసుకున్నప్పుడు? బి వసంత గారి జీవితం, స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, అవార్డ్స్ ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది, కానీ నాకు ఇంకా కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా నాకు రావాల్సిన ప్లేస్మెంట్ ఇంకా రాలేదే అని. బట్ దేవుడు ఎవరికి ఎంత రాసి పెడతాడో అంతే కదా వస్తుంది. అంతే అంతే, దాంతో సాటిస్ఫై అవుతాను నేను. ఎన్ని పాటలు పాడినా, తెలుగులో చాలా పాటలు పాడాను, మలయాళంలో చాలా పాటలు పాడాను, తమిళ్లో ఎక్కువ పాడలేదు. పాడకపోయినా నాకు కలైమామణి అవార్డు ఇచ్చారు. మలయాళంలో బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి నాకు, స్టేట్ అవార్డు కూడా వచ్చింది. హిందీలో కూడా చాలా పాటలు పాడారు. హిందీలో అన్ని డబ్బింగ్ సాంగ్స్ పాడాను, కన్నడలో చాలా పాటలు పాడాను, తుళు
కూడా పాడాను. అంతా నేను నాకు గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు నేను వచ్చినప్పటి నుంచి. అంటే ఇప్పటి వరకు కాదు, ఇప్పుడంతా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేసారు కదా. ఆఖరికి తమన్, అతని మ్యూజిక్లో కూడా పాడాను. తమన్ మా సిస్టర్స్ సన్నే, మీ చెల్లెల యంగెస్ట్ సిస్టర్స్ సన్. ఓకే. అతను వాడు కూడా పాడించాడు బృందావనంలో. ఏ పాట పాడారు? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఆ పాట. ఓ మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓ సూపర్. ఆ పాట పాడించాడు. ఆ తర్వాత అంతమంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాను. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తుళు అట్లా పాడాను అన్ని భాషల్లోనూ. సాంస్క్రిట్ అన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ నేనే చేశాను, పాడాను. తర్వాత పాడించాను కూడా. 2 పిక్చర్లు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాను. ఒకటి కన్నడ, ఒకటి తెలుగు. కన్నడలో జానకి గారు, పివి శ్రీనివాస్ గారు కూడా పాడారు. తెలుగులో సుశీలమ్మ గారు కూడా పాడారు. వాణి జయరాం అంతా పాడారు. తర్వాత ఎంతమంది సింగర్స్ ఉన్నారు, అంతమంది సింగర్స్ తోటి కూడా నాకు పనిచేసే ఒక సదవకాశం లభించింది. దానికి నేను చాలా గర్వపడతాను. అట్లాగా ఏదో రిమోట్గా ఎక్కడో 1-2 పాటలు ఒక సింగర్ అట్లా అన్నీ లేకుండా పివి శ్రీనివాస్ గారు, ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవ సత్యం గారు, ఇంకా బసవేశ్వరు, జి ఆనంద్, రామకృష్ణ, వీళ్ళందరితోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మెయిన్, ఆయనతోటి ఎన్ని పాటలు పాడాను. అప్పుడంతా మనకి ఇంకా వస్తాయని అనుకుంటే ఎందుకో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కొత్త సింగర్స్ వచ్చేసారు. తర్వాత ఫేవరెటిజంలు ఎక్కువైపోయినాయి. అప్పట్లోనే నాకు పాటలు రావటం తగ్గింది. సరే నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత క్యాసెట్స్, ఆల్బమ్స్ చాలా పాడుతూ ఉండేదాన్ని. పురుషోత్తం సాయి గారు అని ఉండేవారు, ఆయన ఆల్బమ్స్ చాలా పాడాను నేను. తర్వాత ఏదో ఒక వర్క్ జరుగుతుంది, టీవీ వర్క్ జరుగుతుండేది, ఆల్ ఇండియా రేడియోలో వర్క్ జరుగుతుండేది. అట్లాగా సమ్హౌ వి వేర్ గెటింగ్ ఆన్. అట్లాగా ఆల్మోస్ట్ 10,000 పైగా పాటలు పాడారమ్మా. అన్ని సూపర్ డూపర్ హిట్స్ మీ తెలుగులో కూడా. ఫస్ట్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేశారు, ఇందాక మనం హమ్ చేసాం కదా, ఒక పాటతో స్టార్ట్ చేయండి. శ్రీకరమౌ శ్రీరామనామౌ జీవామృత సారం పావనమీ రఘురామనామౌ భవసాగర మంత్రం. సూపర్ అమ్మా. అసలు 80 సంవత్సరాలు వచ్చినా కానీ గొంతులో ఆ అమృతం అనేది ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమైనా ఉందంటే సింగర్స్ కి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా గొంతు ఏమైపోతుందో, నేను పాడతానో పాడలేనో, ఏమన్నా అనుకుంటారో అని చాలా మందికి ఉంటుంది అది సహజం కదా. బట్ దేవుడి మటుకు మీ విషయంలో నేను అనుకుంటాను, కానీ ఇదివరకులాగా నేను పాడలేకపోతున్నాను అనుకుంటాను నేను. కానీ పాడుతున్నారు. ఆ బేస్ అలా వచ్చేస్తుంది చూడండి. గ్రేట్ అమ్మ, గ్రేట్. అందరూ కూడా అమ్మలకు అన్నం తినిపించేటప్పుడు మీ సాంగ్ పాడి పిల్లలకి అన్నం తినిపిస్తారు. సందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే, సందమామ రావే జాబిల్లి రావే. మునిజన మానస మోహిని యోగిని బృందావనం, మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం, రాధా మాధవ గాథల రంజిలు బృందావనం,
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం, గోపాలుని మృదుపద మంజీరము బృందావనం, బృందావనం బృందావనం. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ జయ కృష్ణ ముకుంద మురారి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, చందమామ రావే, జాబిల్లి రావే. సూపర్ అమ్మా. ఇప్పుడున్న సింగర్స్ అందరికి ఒక లైన్ పాడాలంటేనే సెల్ మొబైల్స్ పెట్టుకునే రోజులు, కానీ మీరు ఏం లేకుండా గుర్తు పెట్టుకొని 50-60 సంవత్సరాల క్రితం పాడిన పాటలన్నీ అలా మెమరీ చేసుకుంటున్నారు. ఇది మలయాళం పాటలు కూడా అట్లాగే పాడతాను, అన్ని పాటలు. బేసికల్గా మా అందరికి చిన్నప్పుడు అంతా ఈ పాటలు పాడి వినిపించి భోజనం పెట్టేవాళ్ళు. మీ పిల్లలకి మీరు మీ పాట వినిపించే వాళ్ళ? వాళ్ళందరికి కూడా చాలా ఇష్టం ఈ పాట. వినిపించటం అంటూ ఏం లేదు, వచ్చి ఇంట్లోకి వచ్చి పాడుకుంటూ ఉంటారు అంతే. రికార్డింగ్ అయిన తర్వాత జ్ఞాపకం వస్తుంది మళ్ళీ. ఏం ఫీలింగ్ కలిగింది అందరు చెప్తున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు మీ పాట వినిపించి పిల్లలకి మేము? చాలా సంతోషం వేసింది. ఓ నేను పాడిన పాట ఇంత ఇంత ప్రయోజకరంగా ఉందా ఇంతమందికి అని అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే మీ టైంలో సింగర్స్ అంటే మా అందరికి బాగా ఫస్ట్ గుర్తొచ్చేది జానకి గారు, సుశీల గారు, జిక్కీ గారు, వాణి జయరాం గారు అండ్ వసంత గారు. వాణి జయరాం గారు నాకంటే జూనియర్. ఎలా ఉండేది వాళ్ళతో జర్నీ? అంటే ఎలా ఉండేది? నాకు ఎక్కువ కాంటాక్ట్స్ సుశీలమ్మ గారితో, జానకి తోటి, వాళ్ళతో కలిసి ఎక్కువ పాటలు పాడాను. అందుకని బాగా ఇది కాంటాక్ట్స్ ఎక్కువ. తర్వాత వచ్చిన సింగర్స్ తోటి శైలజ కూడా ఎక్కువ పాడలేదు, పాడాను 1-2. తర్వాత వాణి జయరాం తోటి హిందీ డబ్బింగ్స్ అన్నీ పాడాను చాలా. తర్వాత మలయాళంలో పాడాను వాణి జయరాం తోటి, తెలుగులో పాడలేదు నేను ఆమెతోటి. ఎలా ఉంటుంది అంటే జానకి గారితో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా సపోర్ట్ అసలు నన్ను ఓన్ సిస్టర్ లాగా చూసుకుంటారు సుశీల గారు, జానకి గారు. ఎవరన్నా అనుకుంటారమ్మా అప్పుడు ఆ రోజుల్లో అంటే ఒక సింగర్ వస్తున్నారు కొత్త వాళ్ళు బాగా పాడుతున్నారంటే మనకు కాంపిటీషన్ అవుతుందేమో అని ఫీలింగ్ అయ్యే రోజులు ఇప్పుడు వచ్చేసాయి. మీ రోజుల్లో ఎలా ఉండేది ఆ కాంపిటీషన్? నాకు తెలియదండి. ప్రపంచం నేను వచ్చిన రోజుల్లో అందరూ టాప్లో ఉన్నారు, లీల గారితో సహా. కోమల గారు, ఏపీ కోమల గారు, జిక్కీ గారు, కొంచెం జిక్కీ గారు తగ్గారు, జమునారాణి కూడా కొంచెం తగ్గారు. సుశీల్ గారు, జానకి గారు ఎక్కువ పాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళతోటి నాకు కలిసి పాడే పాటలు చాలా ఎక్కువ వచ్చేవి. సత్యం గారి మ్యూజిక్లు. ఆ తర్వాత ఫస్ట్ నేను జానకి ఎన్ఏటి ఫిలిమ్స్ గులేబ కావళి ఆ పిక్చర్లో పాడాం. ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా అని ఒక పాట జానకి గారితో నేను కలిసి పాడింది. ఆ తర్వాత చాలా పాటలు పాడాము. నాకు అవన్నీ ఎక్కువ గుర్తులేదు, కానీ మలయాళంలో కూడా జానకితో చాలా పాటలు పాడాను. జానకి కూడా మలయాళంలో టాప్లో ఉండేవారు. నేను జానకి అయినా పిలుస్తాను, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి పరిచయం జానకి, గుంటూరులో నుంచే. ఓకే, అక్కడి నుంచే పరిచయం. తను సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచే పరిచయం మాకు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం పెరిగింది. చాలా ఓన్ సిస్టర్ లాగా చూసుకునేవాళ్ళు. సుశీల గారు కూడా అంతే. మ్యాక్సిమం ఏంటో ఆ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ పెంజాలి గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, వాళ్ళు సుశీల గారి కాంబినేషన్లో ఎక్కువ పాటలు ఇచ్చేవాళ్ళు. జానకి తోటి కాంబినేషన్లో పాటలు ఇచ్చేవాళ్ళు.
మీకు జీవన జ్యోతి గుర్తుందా? గుర్తుంది. ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి పట్టుకో, లారలల్ల అమ్మా అమ్మా వస్తుంది. సూపర్ అసలుకి. కాదు, ఎక్కువ జానకి గారితో ట్రావెల్ అయ్యి బాగా జానకి గారి వాయిస్ మీ వాయిస్ సింక్ అవుతాయి కదా, చెప్తారా అప్పుడు ఎవరన్నా ఒకేలాగా ఉంటాయి మీ ఇద్దరు వాయిస్? రికార్డింగ్ టైంలో ఎవరి వాయిస్ లెవెల్స్ వాళ్ళు చూసుకుని ఇద్దరు లెవెల్స్ ఒకటేగా ఉండేటట్టుగా పెడతారు. కొంచెం నాకు జానకి వాయిస్లో కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే ఆవిడ వాయిస్ ఇంకా కొంచెం తిన్నుగా బాగా ఇదిగా ఉంటుంది, నాదేమో కొంచెం బోల్డ్గా ఉంటుంది. అందుకని సుశీలమ్మ గారితో వచ్చేటప్పటికి ఇద్దరికి ఈక్వల్గా ఆవిడ వాయిస్ నా వాయిస్ ఒకలాగానే కలిసిపోయేటట్టుగా పెట్టేవాళ్ళు. అంత అంత ఎంజాయ్, అంత డిఫరెన్స్ ఏం తెలిసేది కాదు నాకు. వాళ్ళు ఎవరన్నా పాటకు పిలిచారు, వెళ్ళాను, ఎవరితో పాడుతున్నా అంటే సుశీలమ్మ గారితో జానకితో పాడుతున్నా అంటే ఇంకా సంతోషం. ఘంటసాల గారితో కూడా పాడాను, బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా చాలా పాటలు పాడాను, ఇంకా మాధవపతి రమేష్ అతనితో కూడా పాడాను, ఆనంది రామకృష్ణ వీళ్ళందరితో కూడా కలిసి పాడాను. కళ్ళు మూసుకొని వింటే జానకి గారి వాయిస్ మీ వాయిస్ ఒకేలాగా ఉంటుందేమో కొంచెం ఇంచుమించుగా. తెలియదండి నాకు. అంటారు మలయాళంలో కూడా ఇది జానకి పాడింది అనుకున్నాం నేను పాడిన పాటని. ఒక పాట చాలా పాపులర్ అది. ఉదయ తారమీ ధ్రువ తారమీ ഉണരാൻ കൈകളിലെന്തി പുഷ്പമായി വിടർന്നു ഉദ്യാന വിരുന്നൊരുക്കി ఉదయ తారమీ అని వస్తుంది. ఓకే, ఈ పాటని ఇప్పుడు అందరూ జానకి పాడింది అనుకుంటారు. అయితే కాదండి, పాప మా ఫ్యాన్సే ఇది జానకి కాదు వసంత గారు పాడారు అని చెప్పి మళ్ళీ యూట్యూబ్లోనే వాళ్ళే పెట్టి రీనేమ్ చేసి పెట్టారు. జానకి గారు అంటే ఆ రోజుల్లో ఉన్న సింగర్స్లో చిన్నపిల్లల వాయిస్, పెద్దవాళ్ళ వాయిస్, ముసలి వాళ్ళ వాయిస్, పడుచు పిల్లల వాయిస్, ఇవన్నీ ఆమె మార్చుకున్నారు కదా. అంటే అప్పుడున్న కాంపిటీషన్ ని తట్టుకోవడానికి, లేకపోతే ఆమెకంటూ ఒక సరైన రికగ్నిషన్ ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి ఆ కష్టపడే వల్ల, లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేసింది? అది ఆటోమేటిక్ గా ఆవిడ పాడగలదు అనే కాన్ఫిడెన్స్ తోనే ఇచ్చుంటారు. అంతకుముందు ఆవిడే నేను చిన్నపిల్లలా పాడతాను అని చెప్పి వినిపించలేదు కదా. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో చిన్నపిల్లలకి పాడింది. స్క్రీన్లో చూస్తే చిన్నపిల్లలు పాడినట్టే ఉంటుంది అట్లా. కానీ నేను చిన్నపిల్లలకి పాడతాను అని ఆయన ఒక నోషన్ ఉండేది, వసంత గారికి చిన్నపిల్లల పాటలు ఇద్దాము అని. ఎందుకంటే రంగుల రాట్నంలో పన్నగ శయన పంకజనయన నల్లని స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ. ఈ పాట అది రేఖ చిన్నప్పుడు యాక్ట్ చేసింది అని చెప్తారు. ఓకే, ఆవిడను అంజలి గారు ఇద్దరు కలిసి, అంజలి గారికి ఏమో కోమల గారు పాడారు, నేనేమో ఈ క్యారెక్టర్కి పాడాను. తర్వాత బంగారు బండిలు చిన్నపిల్లల పాటే కదా. అవును, అది పిలిచి పాడిచ్చారు రాజేశ్వరరావు గారు. అది బాగా హిట్ అయింది, సూపర్ హిట్. అది పాడండి ప్లీజ్. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే రాజులా ధాటిగా స్వారి చేతును నేను పయనమౌదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే రాజులా ధాటిగా స్వారి చేతును నేను పయనమౌదును. ఏనుగైనను
సింహమైనను బండి ఢీకొని ఠీవిగా కదలిపోవును, కొండలని పిండి చేసి ముందుకేగును, గలగల గల గజ్జలతో గంతులేయును, బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే రాజులా ధాటిగా స్వారి చేతును, నేను పయనమౌదును. సూపర్. కాదమ్మా, ఇప్పుడు వస్తున్న సింగర్సే వాయిస్ పోకుండా వాయిస్ ని జాగ్రత్త చేసుకోవాలని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోం మేము అంటారు. మీరు ఈ 60 సంవత్సరాల నుంచి ఈ గొంతుని, ఆ మాధుర్యాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చారు? నేను ఫుల్గా పాడుతూ ఉండేటప్పటికు ఐస్ క్రీమ్లు అవి తినేదాన్ని కాదు. కొంచెం మేము ఒక 14 సార్లు అమెరికా వెళ్ళేసి వచ్చాం మా పిల్లల కోసం అని. మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, పెద్దమ్మ ఈ ఊర్లో ఉంది. అప్పుడు మా పిల్లలు ఫోర్స్ చేసి ఇప్పుడేం పాడేది లేదు కదా, తిను తిను ఐస్ క్రీమ్ తిను అని అలవాటు చేశారు. అప్పుడు ఐస్ క్రీమ్ తింటాం మొదలుపెట్టాం, కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినను. ఎందుకంటే ఉండే వాయిస్ కూడా పోతుందేమో. ఎందుకు, దేవుడు ఇచ్చిన గొంతు ఇదే, నేనేం అడగలేదు, దేవుడు ఏదో ప్రసాదించాడు. ఎందుకు జలుబు దగ్గులు తెచ్చుకొని ఇవన్నీ కష్టపడటం అని చెప్పి నేనే తినను ఐస్ క్రీమ్. ఐస్ వాటర్ కూడా తాగను. జేసుదాస్ గారి కాంబినేషన్ లో మీ ఇద్దరు సూపర్ డూపర్ హిట్స్ చాలా పాడారు. ఉన్న సింగర్స్ లో నాకు తెలిసి ఆ రోజుల్లో ఎక్కువ ఆయన కాంబినేషన్ పాడింది మీరే. అవును. అంటే మీ కాంబినేషన్ అలా సెట్ అయిందమ్మా, లేకపోతే డైరెక్టర్స్ అలా ఇష్టపడే వాళ్ళ? ఇష్టపడేమో తెలీదు. చాలా రొమాంటిక్ సాంగ్స్ అన్ని యేసుదాస్ తోటి నాతో పాడించేవాళ్ళు. കുടമുല്ല പൂവിനും മലയാളി പെണ്ണിനും ഉടുക്കാൻ വെള്ള പുടവ, കുളിക്കാൻ പനിനീർ ചോല, കൂന്തൽ മീനൂക്കാൻ ഞാട്ടുവേല, కూందల్ మీనుకాన్ నాటువేల. ఎలా ఉంటుంది జేసుదాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన కూడా చాలా ఎంకరేజింగ్ ఆయన ఎప్పుడు ఒక్క తప్పు కూడా పట్ల. నేను మలయాళం పాడుతుంటే మీరు తప్పు పాడుతున్నారు అని ఒక్క తప్పు కూడా పట్ల. ఇంకా ఆయనే ఒకసారి ఏదో మేమంతా ప్రోగ్రాంకి వెళ్తున్నాం బళ్ళారి, ఆయన త్యాగరాజ కృతులేవో అన్నీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా, అవి అడిగితే ఇది అమ్మ వసంతమ్మ ఇది తెలుగులో కరెక్టా నా పాడరదు అని చెప్పి ఆయనే అడిగారు. అంటేనే కరెక్టేనండి మీరేంటి కొన్ని కరెక్షన్స్ చేశాం తెలుగు ఆయనకి. బట్ తెలుగు వాళ్ళకి మలయాళం పాడటం ఈజీగా ఉంటుందేమో తెలియదు నాకు. అవును, జానకమ్మ గారికి, సుశీలమ్మ గారు కూడా చాలా పాటలు పాడారు. సో మలయాళంలో ఆయన్ని ఒక దేవుళ్ళగా భావిస్తారు కదా. దేవుడి, ఆయన లేకపోతే అయ్యప్ప స్వామి పిక్చరే లేదు. ఆయన లేకపోతే, ఆయన ఉంటే, హీరో ఉంటే ఎట్లాగో జేసుదాస్ గారి పాట ఉంటే అంత వాల్యూ మలయాళంలో. ఇక్కడ తెలుగులో కూడా మోహన్ బాబు గారికి అన్నీ ఆయనే. తర్వాత తెలుగులో నేను బాలసుబ్రహ్మణ్యం గారితో అంతా మన మంచిగా, భానుమతి గారు, సత్యం గారు మ్యూజిక్లు, తర్వాత కోదండపాణి గారి మ్యూజిక్లు, శాంతి నిలయం, తర్వాత హనుమంతరావు గారి మ్యూజిక్లు చాలా పాటలు, చక్రవర్తి గారి మ్యూజిక్లు, రాఘవుల్ గారి మ్యూజిక్లు కామెడీ సాంగ్స్, వేణుగారి మ్యూజిక్లు కామెడీ సాంగ్స్ చాలా పాడాను. అంతా మన మంచిగేలో భానుమతి గారి మ్యూజిక్, భానుమతి సత్యం గారి మ్యూజిక్లు. నవ్వనా నా ప్రియా మూడు ముళ్ళు పడగాని తోడు నీవు కాగాని మమతలు పండే వేళలో నవ్వనా నా ప్రియా. సూపర్, ఇది పాడాను. శాంతి నిలయంలో దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి చూపే కరువైనది తమ కరుణ కటాక్షమే అరుదైనది దేవి క్షేమమా. మీ ఇద్దరు ఒకేసారి వచ్చారా బాలు గారు మీరు, లేకపోతే నాకంటే కూడా ఆయన జూనియర్.
మీ తర్వాతే వచ్చారు ఆయన? నా తర్వాతే వచ్చారు ఆ. ఆయన. ఎలా ఉండేది మీ కాంబినేషన్ పాడేది ఎప్పుడు? మీరు అప్పటికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదండి. భయపడే వాళ్ళ ఆయన అయ్యో, లేకపోతే చీ, చీ, ఆయనకు భయం. ఆయన ఎవరితో లతా మంగేష్కర్ గారితో కూడా పాడారు, ఆయనకి ఆ భయం. ఆయన ఆల్ ఇన్ ఆల్. అసలు అటువంటి సింగరు ఇంకా పుట్టబోరు, ఏం చెప్పాలో తెలియదు. లాస్ట్ వెరీ వెరీ గ్రేట్ సింగర్. నేను చాలా ఏడ్చాను. ఏం అవసరం అయిందండి మీకు, ఇంత తొందరగా వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఉంటే ఎన్ని పాటలు పాడేవారు. నేను ఆయన పాడుతున్నప్పుడు మంచి కాంపిటీషన్ ఉండేది. అది కాక మీ అందరూ చెన్నైలోనే ఉంటున్నారు, కలుస్తూ ఉంటారు కదా, ఇంకా ప్రేమలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆయనతోటి కామెడీ సాంగ్స్ చాలా పాటలు పాడాను. సతిగమ్మ పదని సంతోషమైపోయేరా, అందగాడ నిన్ను చూసి వయసు మెరిసి మనసు మురిసి, సరిగమ్మ పదని సంతోషమైపోయేరా. ఇది నా తమ్ముడు పిక్చర్లో పెండేల్ గారు మ్యూజిక్లో పాడించారు. ఆ తర్వాత రాఘవులు గారు ఆడిస్తా ఆడిస్తా జోరుగా, అందాల పప్పు నూనె గానుగా, తలకు రంగు వేసుకొని మొగలి సెంటు పూసుకొని, మందు కొట్టి నువ్వొచ్చి ఊగుతుంటే, కోతిలాగున్నావు ముసలి తాతలాగున్నావు, అరవకుండా నోరు మూసుకొని కూర్చో, ఆడిస్తా ఆడిస్తా జోరుగా, అందాల పప్పు నూనె గానుగా. అయ్యో, ఇన్ని పాటలు గుర్తున్నాయి మీకు. ఏవో పాడు. బాలు గారితో రికార్డింగ్ టైంలో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారమ్మా? ఆఫ్ స్క్రీన్ చాలా ఫన్నీ, చాలా కామెడీ చేస్తారని విన్నాను. ఆయన చాలా అల్లు రామలింగయ్య గారికి నాకు ఈ పాట ఆయన ఈజీగా అసలు ఏమీ ఒక్క నవ్వు ఒక ఇది లేకుండా అట్లా పాడుతూ ఉండేవారు. ఆయన వాయిస్ మార్చి నాకు చాలా నవ్వు వస్తూ ఉండేది. నవ్వలేక ఒకసారి నేను ఏమండి ప్లీజ్ కొంచెం తగ్గించండి, నాకు నవ్వితే గొంతు పట్టేస్తుంది, గొంతు రాదు అని చెప్పి బతిమాలుకున్నాను. ఏం లేదు, మీరు బాగుపడుతున్నారు, ఉంటే ఆ ఎఫెక్ట్లు ఉంటేనే ఆ పాటకి అందం అని చెప్పి అట్లా చాలా ఎంకరేజింగ్గా ఉండేవారు ఆయన. నాకంటే జూనియర్ అయినా కూడా చాలా సీనియర్ లాగానే నేను చూసేదాన్ని. ఎందుకంటే ఆయన మాధుర్యం, ఆ పాట తీరు, ఆ మనుషుల్లో ప్రవర్తించడం, ఒకరితో ఇంకో మనిషితో ప్రవర్తించడం, బిహేవియరు, ఆయన ఎంతమందితోటి అందరికీ మా బాలు గారు అనుకునేటట్టుగా చేశారు. అందరూ అట్లాగే ఫీల్ అవుతారు మా బాలు గారు అని. అంటే అల్లు రామలింగయ్య గారు అంటే ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది కదా, అప్పటికప్పుడే నవ్వు, అదంతా ఆ వెటకారం అదంతా స్క్రీన్. చక్రవర్తి గారి మ్యూజిక్లో అది ఏం పిక్చరు, ఇదాలోకమా, ఇదాలోకంలో 2 పాటలు పాడినట్టున్నాను. సేమ్ బాలు గారు కాంబినేషన్. ఒకటి ఘంటసాల గారితో, నిత్య సుమంగళి నీవమ్మా, నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా, ఇది లోకులు ఎరుగని నిజమమ్మా, ఈ ఇన్నేళ్ల కన్నీళ్ళే రుజువమ్మా, నిత్య సుమంగళి నీవమ్మా. నేను ఆయన కలిసి పాడాం. వాళ్ళు ఘంటసాల గారు. అసలు ఘంటసాల గారు ఈ పాటకి వీల్ చైర్లో వచ్చి పాడారు. అమ్మా బాగానే ఉంది కదా అని నన్ను అడుగుతుండేవారు. అమ్మో అంత పెద్ద సింగర్ ఏంటి సార్, ఏంటి మాస్టర్ మీరు నన్ను అడగటం ఏంటి, నేను మీ కింద మీ కాళ్ళ దగ్గర చిన్న నలుసు లాంటిదాన్ని సింగర్ని మీరండి. లేదు వాళ్ళు ఎక్కువ టేకులు తీస్తారు, నాకు ఒంట్లో బాగోలేదు కదా అందుకని అడుగుతున్నా. ఘంటసాల మాస్టర్ అంటే చాలా మంది భయపడేవాళ్ళంట కదమ్మా. ఏమోనండి, నాకు ఎవరన్నా భయం లేదు, భయం లేకుండా ఉన్నాను కాబట్టి ఇన్ని పాటలు పాడాను ఏమో అనుకుంటాను. నాకు ఎవరితోటి ఎవరన్నా ఎవరిని చూసి నాకేమి భయం అటువంటివి వచ్చేది కాదు. సుశీలమ్మ గారితో కూడా చాలా పాటలు పాడాను కదా. అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నారు ఇండస్ట్రీలో అందరూ, బట్ ఆ రోజుల్లో ఆడవాళ్ళు
దూసుకురావటం ఆ రంగంలో అనేది చాలా కష్టం అని చెప్తుంటారు. అసలుకి ఎప్పుడు మీకు మిమ్మల్ని వేరే వాళ్ళు కాంపిటీషన్ అనుకోవడం కానీ, అయ్యో కొత్త సింగర్ వచ్చేస్తున్నారు, మంచి పాటలు పాడేస్తున్నారు, చాలా బాగుంది వాయిస్ అని మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారా సింగర్స్ అప్పుడు? ఎవరు లేరు అనుకుంటానండి. ఆ, నా తర్వాత వచ్చారు వాణి జయరాం, తర్వాత రీప్లేస్ చేశారు. వాళ్ళు ఎక్కువ పాటలు పాడటం మూలంగా నాకు పాటలు తగ్గిపోయినాయి. అంతే తప్పితే అదే ఇంకా అదే కొత్త వాళ్ళు వచ్చే కొంత పాత వాళ్ళకి తగ్గుతాయి కదా. సుశీల్ గారికి తగ్గిపోలే, జానకి తగ్గిపోలే. అట్లాగే కొత్త వాణి జయరాం వచ్చిందంటే వాణి జయరాంతో ఎక్కువ పాడిస్తూ ఉండేవాళ్ళు. ఎంఎస్ విశ్వనాథం గారు కూడా ఎక్కువ పాడిస్తూ ఉండేవారు. నాకు ఎంఎస్ విశ్వనాథం గారు మంచి పాటలు 2 ఇచ్చారు. సుమతి ఎన్ సుందరి అని, రామంతిడి సీతయ్య అని, ఆ పిక్చర్స్లో సౌందరరాజన్ గారితో, బాలు గారితో ఓకే 2 పాటలు. ఆ పాటలు చాలా సూపర్ డూపర్ పెట్టి జయలలిత అమ్మగారికి ఆ 2 పాటలను. ఆ పాటలు మెచ్చుకునే ఆవిడ అంత పాపులర్ అయ్యే, ఆవిడ బర్త్డేకి ఖచ్చితంగా ఈ 2 పాటలు వేస్తారు ఇక్కడ తమిళనాడులో. ఆవిడ మెచ్చుకునే నాకు కలైమామణి బిరుదు ఇచ్చారు ఆవిడ. ఇప్పుడంటే చాలా ఈజీగా చెప్పేస్తున్నారు ఆ హీరోలు హీరోయిన్లు రెమ్యునరేషన్ అనేది చాలా ఈజీ. అప్పటికి ఇప్పటికి వాళ్ళే చెప్తారు. బట్ ఈ సింగర్స్ ఇలాంటి వాళ్ళ రెమ్యునరేషన్ పెద్దగా బయటికి కూడా తెలియదు. ఎలా ఉండేది రెమ్యునరేషన్? అయ్యో 250 రూపాయలు, 300, మహా అయితే పెద్ద అమౌంట్ అంటే 500 ఒక పాటకి. ఘంటసాల గారికే 1000 రూపాయలు ఇచ్చేవారట. ఇంకా బాలు గారు వచ్చిన తర్వాత కొంచెం అందరికీ రెమ్యునరేషన్స్ పెంచడం జరిగింది ఆయన డిమాండ్ వల్ల. అప్పటి వరకు అంతే 300, 400, 350, 300, 400, 500 మ్యాక్సిమం ఇస్తే గొప్ప. అంతే. జానకి గారికి వీళ్ళకి కూడా. జానకి అంటే 500, 1000 రూపాయలు మించి లేదు ఎవరికి. సుశీల్ గారికే 1000 రూపాయలు, సో ఘంటసాల మాస్టర్కి 1000 రూపాయలు, బాలు గారు కూడా 1000 రూపాయలు తీసుకునేవాళ్ళేమో ఆ రోజుల్లో. అప్పుడు ఎంత గ్రౌండ్ ఎంత ఉంటుంది అమ్మ? ఇక్కడ ఇక్కడ ఒక 5000 ఉంటుందా? అంతే అంతే. 5 పాటలు పడితే గ్రౌండ్ వచ్చేస్తుంది. కానీ మేము ఎప్పుడు అట్లా తలచలేదు. మా ఫ్యామిలీ పెద్దది, నేనే హ్యాండింగ్ మెంబర్ని, ఎల్డెస్ట్ మెంబర్ని. మా ఫాదర్ నా కోసం అని చెప్పి ఆయన ఫోటోగ్రఫీ, పెద్ద ఫోటోగ్రాఫరు, సింగరు, మ్యూజిక్ డైరెక్టరు. నన్ను 3 ఏళ్ళ నుంచి ఆల్ ఇండియా రేడియో విజయవాడ చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో పాడిస్తూ ఉండేవారు. ఆయన పాడతావా నువ్వు ధైర్యంగా, నేను తీసుకెళ్ళి ఆయన నేను పుట్టకముందు ఆయన ఒక భలే పెళ్ళి తారుమారు అనే ఒక పిక్చర్లో యాక్ట్ చేశారు కూడా. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారితో, పింగళి నాగేంద్రరావు గారితో పరిచయం ఉండేది. నేను పాడటం చూసి, నేను చిన్నప్పటి నుంచి పాడటం చూసి కాలేజీ ప్రోగ్రామ్స్లో అంతా గుంటూరులో ఉన్నప్పుడు అన్ని కాలేజెస్లో నేనే పాడేదాన్ని. అందరికీ ఎన్ని కాలేజీలు ఉన్నా మా కాలేజీ కూడా కాకుండా తక్కిన వాళ్ళ కాలేజెస్లో కూడా నేనే వెళ్ళి పాడేదాన్ని. మా నాన్నగారు అది చూసి ఈ శ్రీరామనవమి పందిళ్ళు, గణపతి నవరాత్రి పందిళ్ళు, అక్కడ కూడా ప్రోగ్రామ్స్ అప్పుడంతా 50 రూపాయలు, 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు పాడటానికి వెళ్తే. చిన్నపిల్లని కదా, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆ టైంలో. అప్పుడు మా నాన్నగారు అడిగితే పాడతావా అంటే పాడతానన్నారు. అప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ చెన్నైకి. ఆయన ఫోటోగ్రఫీ అంతా రవి స్టూడియో అని ఉండేది, అది వైండప్ చేసేసి నా కోసం అని మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకొచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ స్కూళ్ళల్లో చేరారు. మా మదరు నాకు 13వ ఏటనే పోయారు. ఆ తర్వాత మా ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మా మదర్ పేరు కనకదుర్గ, మా నాన్నగారి పేరు రవీంద్రనాథ్, మా స్టెప్ మదర్ పేరు కూడా కనకదుర్గ. ఆవిడ స్కూల్లో టీచరు, బిఎస్సి బిఈడి ఆవిడ మాకు చాలా చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ తర్వాత మెయిన్లీ డిపెండెంట్ ఆన్ మై ఎర్నింగ్స్ అంతా. దాన్ని పాడుతూ ఉండేదాన్ని. నేను పాడుతుండే ప్రతి పాటకి 400, 500 వెంటనే స్పాట్ పేమెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు మా నాన్నగారు, తిరిగి తెచ్చుకునేవాళ్ళు. అలా కుటుంబం మొత్తం మీరే పోషించాను. కొంచెం మా 2 చెల్లెలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను చేసుకున్నాను. ఆ తర్వాత మేము విడిగా వచ్చాము. మా ఆయన కూడా హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ ఉండేవారు, ఫినైల్ సోప్ ఏదో బిజినెస్ చేస్తూ ఉండేవారు. నా కోసమని పెళ్ళి చేసుకున్న తర్వాత
ఆయన బిజినెస్ మానేసి నా కోసం నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పి మెడ్రాస్ వచ్చేసారు. అప్పటి నుంచి ఇంకా ఆయన పేరు సుధాకర్. అప్పటి నుంచి ఇంకా అన్ని ప్రోగ్రామ్స్కి నాతోటే వచ్చేవారు. మాకు ఫుల్ టైం సర్వెంట్ పెట్టుకుని అట్లాగే నాకు వచ్చే ఎర్నింగ్స్లోనే అందరినీ ఇద్దరు చెల్లెళ్ళని చదివించి ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి తర్వాత నేను పెళ్లి చేసుకున్నా. నాకు పెళ్లి చేసుకోవడానికి కూడా మా ఆయనే డబ్బు ఖర్చు పెట్టారు నన్ను పెళ్లి చేసుకోవటానికి. ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎక్కడో ఏదో సింగింగ్ లో చూసుంటారు మిమ్మల్ని పెళ్లి చేసేసి. అదే హైదరాబాద్లో ప్రోగ్రాంకి వెళ్ళాము. ఆ ప్రోగ్రాంలో చూశారు. తర్వాత వీళ్ళ అన్నయ్య భార్యను నేను కజిన్ సిస్టర్స్. ఓకే. మా ఆయన అన్నయ్య భార్య నేను కజిన్ సిస్టర్స్. తను ఆయన తెలుసుకుని మా కజిన్ సిస్టర్ ద్వారా కబుర్ చేశాను. మా నాన్నగారు సరే చేశారు. సో ఇప్పుడు ఒక 60 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో దున్నేశారు అన్ని పాటలతో, అన్ని ఇండస్ట్రీలలో. తర్వాత మీ కుటుంబం నుంచి ఎవరు లేరు, ఇంకా రాలేరు అనుకున్నప్పుడు ఒక్కసారిగా మీ అబ్బాయి తమన్ ఇండస్ట్రీని ఈరోజు రూల్ చేస్తున్నారు. ఈ సినిమాకి చూసినా కానీ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ లేకుండా లేనే లేదు, అంతగా దూసుకుపోతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు తెలుగులోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ఎలా అనిపిస్తుంది అబ్బాయి? చాలా గర్వంగా ఉంటుంది. నేను సాధించలేకపోయింది వాడు సాధించాడే. చిన్నపిల్లాడండి, కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాడికి స్నానం చేయించాను. అంత చిన్నప్పటి నుంచి మా సిస్టర్ మా ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళు. తనకి చేత కాదని చెప్పి నేను కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించాను. ఒకసారి మా టీవీ ప్రోగ్రాంకి నన్ను వాళ్ళ అమ్మని పిలిచాడు తను చేస్తున్నప్పుడు. అప్పుడు చెప్పాను నేను ఇట్లాగా, ఇప్పుడు పడుకోబెట్టుకోలేరండి, ఇప్పుడు తమన్ ఎట్లా ఉన్నాడు, పెద్ద జైంట్ లాగా ఉన్నాడు అని ఆడియన్స్లోంచి ఇది కేకలు. నేను చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా చూసుకునేవాళ్ళం. నాకు చాలా సంతోషం. మాకు గర్వించదగ్గ విషయం, మా ఫ్యామిలీలో ఒక వాళ్ళ తాతగారు ఘంటసాల బలరామయ్య గారు అక్కినే నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చిన ఆయన. వాడికి ప్రొడక్షన్, వాళ్ళకి సంగీతం ఎక్కువ తెలియదు. మా నాన్నగారికి సంగీతం ఎక్కువ తెలుసు కాబట్టి ఆ జీన్స్ వచ్చినాయి వాడికి. చక్కగా మ్యూజిక్ చేస్తూ చిన్నగా చిన్న పిక్చర్లు పెద్ద పిక్చర్లు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు టాప్లో ఉన్నాడు. మాకెంతో చాలా 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 గర్వించదగ్గ విషయం. ఫస్ట్లో బాగా కష్టపడ్డారమ్మా ఆయన కూడా? కష్టపడ్డాడండి. నేను కూడా మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేదాన్ని చిన్నప్పుడు. డ్రమ్స్ వాళ్ళ నాన్న కొన్ని ప్యాడ్ అవన్నీ, వాళ్ళ నాన్న కూడా డ్రమ్మరు. చక్రవర్తి గారి దగ్గర డ్రమ్స్ వాయించేవాడు, శివకుమార్ అని. తర్వాత ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాడు. తర్వాత ఈ మాధవపతి సురేష్ రికార్డింగ్స్కి టీవీ రాజు గారి అబ్బాయి సోమరాజు, వాళ్ళ కోటి గారి మ్యూజిక్, దీనిలో మెల్లిమెల్లిగా ఎస్ఏ రాజకుమార్ మెల్లిగా వాయించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మెల్లిగా మణిశర్మ గారి దగ్గరికి చేరాడు. అక్కడ బాగా ట్రైనింగ్ అయ్యాడు. ఆ తర్వాత నుంచే వాడికి పిక్చర్లు వచ్చాయి, మ్యూజిక్ చేయటం మొదలుపెట్టాడు. అంత సక్సెస్ఫుల్ అయ్యాడు. నాకు ఎంతో గర్వించదగ్గ విషయం, మా ఫ్యామిలీలో ఒక మెంబరు చెప్పుకోవటానికి మ్యూజిక్ లైన్లో ఇంత టాప్లో ఉన్నారే అని. వస్తున్నారా చెన్నై? ఇప్పుడు బాగా బిజీ అయిపోయారా తెలుగులో సినిమాతో? ఇక్కడ ఉంటాడు, అప్పుడప్పుడు ఇక్కడ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు, వాళ్ళ అమ్మకే తెలీదు. ఫోన్ చేస్తే తీయడు. సడన్గా నేను ఇక్కడ హయత్ హోటల్లో ఉన్నా, నాకు భోజనం పంపించు అంటాడు. వాళ్ళ అమ్మ చేసి పంపిస్తూ ఉంటుంది. అట్లా ఇంటికే రాడు. ఇంటికి వస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని. మరి మూవీస్ అంతా ఇప్పుడు అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి కదా, బట్ మీ ఇన్స్పిరేషన్ అయితే కొంత ఉందా ఆయనకి? మా పెద్దమ్మ కదా చెప్తాడు అందరితోటి. మా పెద్దమ్మ వసంత సింగరు, ఇప్పుడు సీనియర్ సింగరు అని చెప్తాడు ఏ ఇంటర్వ్యూలో ఆయన. వాళ్ళమ్మ కూడా పాడుతుంది, సావిత్రి. ఇక్కడ తమిళ్లో? అది తమిళ్లో కాదు, పాడిందేవో 2-3 సినిమాల్లో పాటలు. జీ ఆనంద్ ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉండేది. ఓకే. వెళ్ళి పాడేస్తుండేది. బట్ మీ డ్రీమ్ అయితే తీరిపోయింది కదా, మీ కొడుకు మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు పాడటం.
ఆ? చాలా చాలా సంతోషం. అంటే సెంటిమెంట్ గా పెద్దమ్మ పాడాలని పాడించుకున్నారా, లేకపోతే లేదు సందర్భం వచ్చిందా? లేదు లేదు నేనే వాడి పాటలు నేను పాడలేను. అది నీ పాటలు నేను పాడలేను రా, వాడు ఏదో పాటలు చేస్తాడు. వాడి పాటలు రంజితమే రంజితమే అని ఏదో చేశాడు. అటువంటివన్నీ పాటలన్నీ ఏవో మెలడీ సాంగ్స్ వస్తే మాకు పిలువు అని పాడతాం. కానీ మెలడీ సాంగ్స్ వచ్చినప్పుడే చిత్ర వాళ్ళతో, శ్రేయా ఘోషల్తో, వాళ్ళతో ప్రొడ్యూసర్స్ అంతా బాగా డబ్బు పెట్టుకుని ఉన్నవాళ్ళు లక్షలు ఇప్పుడు సింగర్కే ₹1,00,000 ఇస్తున్నారు. అవును. అప్పుడు వాళ్ళతో పాడిస్తారు. ఇంకా ఫస్ట్ ఫీలింగ్ ఏంటి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళగానే కొడుకు మ్యూజిక్ డైరెక్షన్ లో పాడేటప్పుడు? సింగిల్ టేక్ అయిపోయిందా, లేకపోతే సింగిల్ టేక్ అయిపోయింది. డైరెక్షన్ ఇచ్చారా మీకు కూడా ఇలా పాడాలి పెద్దమ్మ అని? అంతా లేదు, వాడికి అసిస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారు. ఒకసారి పాడతారా కొడుకు డైరెక్షన్? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలి, నీవే రాధా ఈసున సూయలు, ఓకే. అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. దాని తర్వాతే సాంగ్ స్టార్ట్ అయింది. వేరే సాంగ్స్. ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే. రెమ్యునరేషన్ ఇచ్చారా తమన్ గారు? రెమ్యునరేషన్ ఇచ్చారా తమన్ ఆ, గారు? ఇచ్చాడు. అయ్యో అప్పుడే ఫస్ట్ టైం నేను 5,000 తీసుకుంది. ఓకే. అంతకుముందు ఎప్పుడు 5,000 ఇవ్వలే. అంటే బేసిక్ సాంగ్స్ పాడుతుంటే ఇచ్చేవాళ్ళండి. అదే మీ కాలంలో ఇవ్వలేదు అంత రెమ్యునరేషన్. మేము బేసిక్ సాంగ్స్ ఆల్బమ్స్ పాడేదాన్ని కదా, దానికి ఇచ్చేవాళ్ళు. ఒక పాట పాడినా కూడా 5, 10, ఒక ఆల్బమ్ ఫుల్గా పాడితే ఒక 30,000 అట్లా ఏదో ఇచ్చేవాళ్ళు. సింగర్స్కి ఎక్కువ మూవీస్ కన్నా కూడా బయట ఈవెంట్స్, ఆల్బమ్స్కి ప్రోగ్రామ్స్కి వెళ్తే, నేను మలయాళం ప్రోగ్రామ్కి వెళ్ళానంటే నాకు ₹1,00,000 ఇస్తారు. అది అవన్నీ మాకు ప్రాఫిటబుల్. అదే అదే ఎర్నింగ్స్. అవి పాడాం కాబట్టి మా ప్రోగ్రామ్స్ పిలుస్తున్నారు. ఆ పాటలు కావాలి కాబట్టి వాళ్ళకి ఓల్డ్ సాంగ్స్ కావాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మలయాళంలో ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. దానికి ఓల్డ్ సాంగ్స్ పాడిన వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పాడేస్తూ ఉండేదాన్ని. అవును, సింగర్స్ అందరికి కూడా ఇదే పెద్ద ఫ్లెచింగ్. బయట ప్రోగ్రామ్స్కి, బయట కంట్రీస్కి వెళ్తారు. నేను కూడా వెళ్ళాను అమెరికాకి 2 ప్రోగ్రామ్స్కి. తానాను, ఆటాను, జి ఆనంద్, రామకృష్ణ, లీల గారు, సుశీల గారు, జమునారాణి గారు, జిక్కీ గారు, ఘంటసాల విజయ్ కుమార్, రామకృష్ణ, ఆనంద్ అంతా మాగపల్లి సత్యం గారు, అందరం ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. 2-3 ప్రోగ్రామ్స్కి. మీ టైంలో అంతా మ్యూజిక్ ప్రాణం ఇచ్చే హీరోస్ ఎక్కువ అమ్మా. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. ఎలా ఉండేవాళ్ళు అప్పుడు సింగర్స్తో? ఏదన్నా పాట బాగున్నప్పుడు కాంప్లిమెంట్ చేయటం కానీ, మెచ్చుకోవటం కానీ. కొన్ని అయితే హీరోస్ ఇంట్లోనే రిహార్సల్ ఉంటుంది. ఇప్పుడు విలేపకావళికి ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లోనే రిహార్సల్స్ చేసాం. ఓకే. జానకి గారు, నేను. తర్వాత శ్రీకృష్ణ తులాభారం, ఆ పిక్చర్లలో కూడా పాడాను నేను. పెండ్యాల్ గారి మ్యూజిక్. ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నినుగని మురిసెదనా మనసే అని ఒక కృష్ణ తులాభారంలో ఘంటసాల గారు, నేను, సుశీల్ గారు. ఇంకా తర్వాత చిరంజీవి గారు, నాగార్జున జనరేషన్ కి పాడారమ్మా? పడలేదు ఇంకా ఈ జనరేషన్ లో. నాగేశ్వరరావు గారి జనరేషన్ లో చాలా పాటలు. అదే ఇంకా ఆ జనరేషన్ వరకు కృష్ణరాజు, దేవదాస్ మళ్ళీ పుట్టాడు, జయప్రదకి పాడాను. అది పాట గుర్తు లేదండి నాకు. రామకృష్ణ, నేను పాడాము నాగేశ్వరరావు గారికి, జయప్రదకి. ఆ తర్వాత ఇంకా నాగార్జున గారు మూవీస్లో ఎక్కడ పాడలేదు. కృష్ణ గారి మూవీస్లో పాడాను కదా, నవనా నా ప్రియ. అవునవును, అంతా మన మంచిగా. ఇప్పుడున్న జనరేషన్ చంద్రమోహన్ కాంబినేషన్లో వచ్చిన హీరోయిన్స్కి
పాడాను. రామరాజ్యం అనే పిక్చర్లో ఘంటసాల గారు, అసలు నేను ఘంటసాల గారిని చూస్తానా, అసలు నేను ఎంత ఆయన ఎక్కడ హిమాలయాస్లో ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నట్టుగా ఉన్నారు అనుకున్న దాన్ని ఆయన చూశాను, ఆయనతో పాడాను, ఆయనతో కలిసి పాడాను, ఆయన మ్యూజిక్లో పాడాను. నాకు అన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఆయనతో. అంత సీనియర్ సింగర్ ఆయన. బట్ వసంత్ గారు, మీ టైంలో పాటలకి మ్యూజిక్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చే మ్యూజిక్కి పాటల లిరిక్స్కి కూడా అర్థం ఏంటి తెలియదు, పరమార్థం అంటే ఏంటి తెలియదు. అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది టీవీలో? నాకు అర్థమే కాదు అసలు, అది తెలుగా, తమిళ, మలయాళమా, కన్నడమా, అది అది అర్థం చేసుకోవడానికే చాలా టైం. ఏం భాష అని నాకు అర్థం అవటానికే చాలా టైం పడుతుంది. అంటే నేను వాళ్ళ వయసు అయిపోయింది కాబట్టి నాకు అర్థం అవ్వట్లేదేమో అనుకుంటాను, కానీ నాకు అర్థం అవుతామండి. ఇప్పుడు వచ్చే పాటలు తెలుగా, వాళ్ళు తెలుగులో పాడుతున్నారా, కన్నడలో పాడుతున్నారా, మలయాళంలో పాడుతున్నారా, తమిళ్లో పాడుతున్నారో అర్థం అసలు లిరిక్స్ అర్థం అవ్వదు. ఏదో ట్యూన్లు బాగానే ఉంటాయి. ఇప్పుడున్న ట్రెండ్ అంటారు అదే. ఎందుకంటే అప్పుడు మనం కూడా అనుకోవాలి, మన అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి ట్రెండే లేని. ఇప్పుడు ఆ భీమ్లా నాయక్ ఏదో చేశాడు, నాకు ఒక్క పాట అర్థం అవ్వదండి. ఏమో చేశాడు కదా ఇది, దీనిలో మీ బాబే మ్యూజిక్ డైరెక్టర్ దానికి, మీ బాబే కదా. అదే ఇంకోటి సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, వయసు వయసు ఆ పాట బాగా చేశాడు. అది అర్థం అవుతుంది, అది అర్థం అవుతుంది, కానీ అతనితో పాడించాడు తమిళ అబ్బాయితోటి, సిద్ శ్రీరామ్ తోటి. మాటలు అర్థం అవ్వవు, మళ్ళీ చూసుకుని లిరిక్స్ ఎందులోనే ఉన్నాయా అని చెప్పి చూసుకుని ఎవరైనా చెప్తే అర్థం అవుతుంది. కానీ తమన్ గారివి ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో మీకు బాగా నచ్చింది ఇంకేదన్నా? సామాజిక బెరగమన ఒకటి, తర్వాత ఇది మగువా మగువా అనేది పాట చేశాడు కదా, ఓకే, అది బాగానే ఉంటుంది. నాకు వాడి పాటలు రావండి. సో ఇప్పుడు వచ్చే వాటికి అర్థాలు అయితే అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వవు నాకు, ఆ మాటలే అర్థం అవ్వవు. అన్నీ సగం ఇంగ్లీష్ మాటలు, సగం హిందీ మాటలు ఏవేవో వేసి పెట్టి చేస్తూ ఉంటారు కదా. బట్ ఇండస్ట్రీకి వచ్చి 60 సంవత్సరాలు అయింది కాబట్టి వచ్చిన దానికి ఏదో సాధించాను, హ్యాపీ అనిపిస్తుందమ్మా లైఫ్ ఇప్పుడు ఇంకా? అంటే దేవుడికి మనకి ఇంతవరకు కటాక్షం ఇచ్చాడు, అంత దాంతో సంతృప్తి పడాలి. ఇంకా మహాదేవన్ గారితో ఎన్నో పాటలు పాడాను, మహాదేవన్ గారి మ్యూజిక్లో. ఆయనతోటి సార్ ఎప్పుడు నాకు పాటలే రావండి, ఎన్ని పాటలు పాడినా కూడా ఇంకా ఎవరు ఎక్కువ ఇవ్వట్లేదు అని చెప్పి, అయితే మీకు వస్తున్నాయి ఇంత కాంపిటీషన్లో, అది సంతోషించండి అని చెప్పారు మహాదేవన్ గారు. మహాదేవన్ గారి మ్యూజిక్లో ఫస్ట్ ఒక క్రిస్టియన్ సాంగ్ కన్నదాసన్ గారి పిక్చర్ అది. అర్ధరాత్రి సుశీల్ గారికి ఏదో వీలవకపోతే అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసి పిలిచి శారదా స్టూడియోలో రికార్డ్ చేశారు. ஏசுநாதர் பேசினால் அவர் என்ன பேசுவார், ஏழை நெஞ்சம் அமைதி கொள்ள என்ன కూరువార్ అని ఒక పాట ఓకే 1 గంటకి రికార్డ్ చేశారు. నేను ఫస్ట్ టైం తమిళ్ పాడటం, తమిళ్లోనే లిరిక్స్ రాసి ఇచ్చారు కన్నదాసన్ గారు, అది చూసే పాడాను. బట్ బేసికల్గా తెలుగు కదా? అవును, మచిలీపట్నం. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. వాళ్ళు బాగా చదువుకుంటాయండి, ఇది చదువులో బాగా వాళ్ళకి స్టడీస్లో బాగా ఇంట్రెస్ట్, వాళ్ళతో బాగా చదివించాను. వాళ్ళు ఎంత మటుకు చదువుతారో అంత మటుకు చదివాను. బిస్ట్ పిరానీలో 2 ఇంజనీరింగ్ చేశారు. పెద్దమ్మాయి ఇక్కడ ఎంకామ్ చేసింది ఇతరాజ్ కాలేజీలో, మాస్టర్స్ చేసింది. 3కి ఆ 2 బిస్ట్ పిరానీలో చదివి అక్కడి నుంచి వాళ్ళు అమెరికా ఆఫర్ వస్తే వెళ్ళిపోయారు. అక్కడ తర్వాత చూసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కాలేజీలకు వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉద్యోగం కూడా చేస్తున్నారు. అంత హ్యాపీ లైఫ్, అంత హ్యాపీ లైఫ్. ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఒక పక్కన ఈ కొడుకేమో మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అదే మా పిల్లలు 3 టాప్లో ఉన్నారు. మా అల్లుళ్ళు కూడా చాలా కోఆపరేటివ్, మా అబ్బాయి చాలా కోఆపరేటివ్.
మా పిల్లలే మమ్మల్ని ఇప్పుడు మా టేకింగ్ కేర్ అంతా మా పిల్లలే. తమన్ గారికి ఎంతమంది అమ్మా పిల్లలు? ఒకే ఒక అబ్బాయి. ఒకే ఒక అబ్బాయి. తను ఏ క్లాసు? 12th స్టాండర్డ్ అనుకుంటా ఇప్పుడు. అవును. 12th 12th వచ్చినట్టే అనమాట. సో అంత హ్యాపీ లైఫ్. ఇంకా హ్యాపీ లైఫ్. ఇప్పుడున్న జనరేషన్ సింగర్స్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు తెలుగులో? ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా. చిత్రనే లాస్ట్. చిత్ర నాకు చాలా ఇష్టం. తర్వాత శ్రేయా ఘోషల్ ఏ లాంగ్వేజ్ పాడినా కూడా అదరగొట్టేస్తుంది. మలయాళం వాళ్ళంతా అసలు మలయాళంలో అంత టాప్ పాడుతుంది అంటారు. ఉంది కొంచెం చిత్ర గారి కదా టాప్ మలయాళంలో. చిత్ర గారికి కొంచెం బాధ కలిగి ఉండొచ్చు ఇప్పుడు శ్రేయా ఘోషల్ని అంత టాప్లోకి. అది కామన్ కదా, కొత్త వాళ్ళు వచ్చే కొద్ది పాత నీరు అనేది కొంచెం ఎక్కడైనా కామన్. శ్రేయా ఘోషల్ అంటే సింగర్ వెళ్ళిన తర్వాత ఎంతసేపట్లో నేర్చుకుంటున్నారు, ఎంతసేపట్లో పాడేసి ఓకే చేస్తున్నారు, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు టైం కదా ఫ్యాక్టర్. అవును. అప్పుడు శ్రేయా ఘోషల్ ఒక 1-2 గంటల్లో 2-3 సాంగ్స్ దున్ని పడేస్తుంది. మలయాళం అయినా సరే, తెలుగు అయినా సరే, ఏవైనా సరే. అందుకని అందరు ఇష్టపడతారు. మేము కూడా అక్కడికి వెళ్ళి నేర్చుకునే పాడేవాళ్ళం. ఎప్పుడూ మొదట్లో ఈ ఆఫీసుల్లో రిహార్సల్స్ పెట్టి ఆ తర్వాత స్టూడియోకి రమ్మనేవాళ్ళు. తర్వాత అక్కడే స్టూడియోకే రమ్మని అక్కడే నేర్పించి అక్కడే రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ట్రాక్ రికార్డ్స్ వచ్చినాయి. అప్పుడు మీ టైంలో ట్రాక్ లేదు, అంతా లైవ్లోనే ఎన్నిసార్లు. అందుకని 24 టేకులు 30 టేకులు పాడుతూనే ఉండేవాళ్ళం. అవును. ఏ శబ్దం వచ్చినా సౌండ్ ప్రూఫ్ కూడా కాదు, ఏ శబ్దం వచ్చినా మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందే. ఆఖరికి టిన్ షీట్స్ స్టూడియోలన్నీ, ఏసీలు కూడా లేవు. ఏరోప్లేన్ వెళ్తున్నా కూడా ఆ శబ్దం క్యాచ్ చేసేది. మళ్ళీ మొదటి నుంచి అట్లాగా వెళ్ళామంటే రికార్డింగ్కి పొద్దున్న వెళ్ళామంటే 8:30-9 గంటలకు వెళ్ళామంటే 1 గంట 2-3 అయ్యే వరకు పాడుతూనే ఉండేవాళ్ళం. ఇంకా ఒంట్లో ఉన్న సాల్ట్స్ షుగర్స్ అన్నీ అయిపోయేవి. అలా పాడారు కాబట్టి ఎంత పేరు ప్రఖ్యాతులు ఇప్పటికి మీకు ఉన్నాయి. లేకపోతే ఇప్పుడున్న సింగర్స్ కొన్ని పాడేసి వెళ్ళిపోతున్నారు, ఎవరు వచ్చిపోయారో కూడా తెలియదు. కానీ ఎందుకని ఎస్పెషల్లీ మీరు ఒక 5-6 మంది సింగర్స్ ఇప్పుడు తరానికి కూడా తెలుసు అంటే మీ పాటలే నిలబెట్టాయి మిమ్మల్ని. మీ పాటలు, మీ కష్టం ఇవన్నీ నిలబెట్టాయమ్మా. సో ఎనీహౌ నిజంగా అడగగానే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.